నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ ఫంక్షనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ రవి వీడే గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఒక వీడియో చేశారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని రివర్స్ చేసుకోవడం ఎలా అంటే. ఇప్పటి వరకు మనం చాలా వీడియోస్ చూసాం, వాటికి ట్రీట్మెంట్ విన్నాం. రీసెంట్ గా అసలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటి అన్నది సమంత గారి టాపిక్ వచ్చినప్పటి నుంచి అందరికి తెలుసు. ఎందుకంటే తను మయోసైటిస్ అనే ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అయ్యారు. అండ్ తను రికవరీ అయ్యి కూడా మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి దీని గురించి. ఓకే, మయోసైటిస్ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అవి ఎందుకు వస్తాయి, రూట్ కాజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ రూట్ కాజ్ అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏదో ఇమ్యూన్ సిస్టమ్ ఆటో ఇమ్యూన్ అయ్యి అంటే అటాక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ మన మీద అని అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్ రూట్ కాజ్ వస్తే డైజెషన్ ఇష్యూస్ ఉంటేనే ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయండి. డైజెషన్ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అదేలాగా అంటే మన డైజెషన్ స్పీడ్ కానీ స్లోగా ఉంటే, మనం తిన్న ఫుడ్ మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో ఎక్కువసేపు ఉండిపోతే అది అక్కడ ఫంగస్ ని ఈస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ లైక్ ఎలాగంటే మనం ఒక ప్లేట్ లో ఫుడ్ ని అలా వదిలేసాం అనుకుందామండి. ఒక డే పోయాక మనం వచ్చి చూసుకుంటే అది పాచిపోయి ఉంటుంది. అది టెస్ట్ చేస్తే మనకు అందులో ఫంగస్, ఈస్ట్ ఇవన్నీ ఫామ్ అయి ఉంటాయి. అది మనకి కంటికి కనిపించకపోవచ్చు ఇమీడియట్లీ, బట్ ఇంకొక రోజు ఉంచేస్తే కంటికి కూడా కనిపిస్తుంది. సో అదే ఏదైతే ఫంగస్ ఉందో మన స్మాల్ ఇంటెస్టైన్స్ లో కూడా ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఫుడ్ ఎక్కువసేపు స్మాల్ ఇంటెస్టైన్స్ ఉండిపోతే, చిన్న ప్రేగుల్లో ఎక్కువసేపు ఫుడ్ ఉంటే బయట ఎలా పాచి ఫామ్ అవుతుందో, ఫంగస్ ఫామ్ అవుతుందో, సేమ్ అలాగే బాడీలో కూడా ఫంగస్ ఫామ్ అవుతుందండి. ఇది లిమిటెడ్ అమౌంట్ లో చాలా మందిలో ఉంటుంది, ప్రతి మనిషిలోనూ. ఎవరిలో కూడా అసలు ఫంగస్ ఫామ్ అవ్వకుండానే ఉండదు, లైట్ అమౌంట్ లో ఉంటది. కానీ లైట్ అమౌంట్ లో ఉంటే ఫంగస్ మనల్ని ఏం చేయలేదు. బట్ ఎప్పుడైతే ఫంగస్ ఓవర్ గ్రోత్ అవుతుందో, అంటే ఆ వ్యక్తికి కంటిన్యూస్ గా డైజెషన్ స్లోగా ఉండి ఫంగస్ కానీ ఓవర్ గ్రోత్ అవుతుందో, అప్పుడు ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చేస్తుంది. ఈ ఫంగస్ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఇప్పుడు స్కిన్ లోకి వెళ్ళింది అనుకోండి, స్కిన్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. సోరియాసిస్ ఇలాంటివన్నీ, లైకెన్ ప్లానస్, సోరియాసిస్, ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. అది లంగ్స్ లోకి వెళ్ళింది అనుకోండి, మనకి లంగ్స్ రిలేటెడ్ అండ్ బ్రీతింగ్ రిలేటెడ్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే వచ్చి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ లంగ్స్ నుంచి అది ఆక్సిజన్ సప్లై తగ్గించేస్తుంది, బాడీ బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై తగ్గించేస్తుంది. సో వాటికి సంబంధించినవి వస్తాయి. బోన్స్ కి అటాక్ చేసింది అనుకోండి ఫంగస్, ఆ బోన్స్ కి సంబంధించిన రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఈవెన్ మయోసైటిస్, ఇందాక మీరు ఏదైతే చెప్పారో మయోసైటిస్ కూడా ఈ బోన్స్ మజిల్స్ కి సంబంధించిన. కానీ సార్, అప్పట్లో ఈ ప్రాబ్లం గురించి ప్రచారం జరిగినప్పుడు డిప్రెషన్, స్ట్రెస్ వల్ల వచ్చింది అన్నారు. సో ఈ ఇంటర్లింక్ ఎవరు దీని గురించి డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చిన వాళ్ళలో డిప్రెషన్, స్ట్రెస్ కూడా ఉండడం గమనించి బహుశా దాని వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తున్నాయేమో అనుకున్నారు, కానీ కన్ఫ్యూజ్ అయ్యేది. కానీ ఆటో ఇమ్యూన్ జబ్బులతో పాటు డిప్రెషన్, స్ట్రెస్ కూడా ఈ ఫంగస్ వల్లే వస్తుంది. ఫంగస్, ఈస్ట్ అంటే రెండు ఫంగస్ జాతే, బట్ డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం వాటి స్ట్రక్చర్ ప్రకారం. ఈ ఈస్ట్ వల్ల ఈ డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయండి, సూసైడల్ థాట్స్ ఇవన్నీ. ఫంగస్ వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు వస్తాయి. ఈ మయోసైటిస్ గానీ, సోరియాసిస్ గానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ గానీ, ఇవన్నీ ఫంగస్ వల్ల వస్తాయి అన్నమాట. సో మరి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? అంటే స్టార్టింగ్ లో మనం గుర్తించుకోవచ్చా? ఇప్పుడు ఆటో ఇమ్యూన్ జబ్బు అనేది ఏదైనా సరే వచ్చింది అనుకోండి, అది వచ్చేంత వరకు మనకు తెలియదు. అదే చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఎందుకంటే ఒకసారి వచ్చాక ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది బాడీలో. మేము ఆటో ఇమ్యూన్ జబ్బుని రివర్స్ చేస్తామని ఏదైతే చెప్తామో, రివర్స్ చేస్తాము. కానీ ఏంటంటే ఏమాత్రం ఆ పేషెంట్ అజాగ్రత్తగా ఉండి తన లైఫ్ స్టైల్ని చాలా క్యాజువల్ గా తీసుకుని, మళ్ళీ తన డైజెషన్ ఇష్యూస్ తెచ్చుకుని, మళ్ళీ సమ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరస్ట్ గా ఉంటాయి, వరస్ట్ గా ఉంటే ఆ ఆటో ఇమ్యూన్ జబ్బు మళ్ళీ రివర్స్ అవుతుంది. సో లైఫ్ లాంగ్ రిస్క్ అనేది ఉంటుంది. అందుకనే దీనికి మీరు ఏ అలోపతిక్ డాక్టర్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఫాలో అయ్యే వాళ్ళని అడిగినా అసలు ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కూడా సొల్యూషన్ లేదు అంటారు. జస్ట్ స్టెరాయిడ్స్ ఇచ్చో, డిమార్ట్స్ అనే కైండ్ ఆఫ్ మెడికేషన్ ఇచ్చో, ఇమ్యూన్ సప్రెసెంట్స్ ఇచ్చో, వాటిని ఏంటంటే సిమ్టమ్స్ ని మేనేజ్ చేస్తారు. బట్ ఏ మెడిసిన్ కూడా, ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆటో ఇమ్యూన్ జబ్బుని తగ్గించే మెడిసిన్ సేఫ్ కాదు. ఎనీ మెడిసిన్ అంటే ఇది సేఫ్ మెడికేషన్ ఆటో ఇమ్యూన్ జబ్బులను తగ్గిస్తుంది అన్నట్లు ఉండదు. సో అందువల్ల
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ముందు సిమ్టమ్స్ తెలియదు. హ్మ్. చాలా మంది ఏంటంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటే అది ఒక క్యాజువల్ థింగ్ కింద దాన్ని ఫిక్స్ అవ్వట్లేదు కాబట్టి వదిలేస్తుంటారు. లేదా ప్యాంట్ టాపులు, యాంటాసిడ్స్ తీసుకుంటూ ఉంటారు అవును. తప్పించి హ్మ్. ఆ డైజెషన్ ఇష్యూస్ వల్ల ఒక భయంకరమైన ఆటోఇమ్యూన్ జబ్బు రావచ్చు అనేది అవగాహన ఉండదు. యెస్. ఆ అవగాహన ఉంటే ప్రతి హ్మ్. ఒక్కళ్ళు ఫస్ట్ వాళ్ళ డైజెషన్ ఇష్యూని ఫిక్స్ చేసుకుంటారు. ఓకే. సో దిర్ ఇస్ నో అలారం అంటే ముందు మీకు ఒక వార్నింగ్ అనేది ఉండదు. ఓకే. ఓకే. ఆటోఇమ్యూన్ జబ్బు వచ్చిందా? హ్మ్. వచ్చింది. అండ్ ఒకసారి వచ్చిందా దాన్ని ఇక మేనేజ్ చేయాలి లైఫ్ లాంగ్ యాక్చువల్లీ. మరి కాంప్లికేషన్స్ సంగతేంటి? కాంప్లికేషన్స్ అంటే ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సోరియాసిస్ వచ్చిందనుకోండి. హ్మ్. ఇంకా స్కిన్ మీద మొత్తం ఒక రకమైన పొట్టు రాలుతూ ఒక అవును. రకంగా మీకు చూసే ఉంటారు యెస్. సోరియాసిస్ యెస్. పేషెంట్స్ చాలా హ్మ్. వాళ్ళు చెప్పాలంటే లైఫ్ టైమ్ బాధపడుతూనే ఉంటారు. లైఫ్ టైమ్ బాధపడుతూనే యెస్. ఉంటారు. ఇంకా వాళ్ళకేంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటే దానివల్ల వేరే సైడ్ హ్మ్. ఎఫెక్ట్స్ హ్మ్. వస్తాయి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ సోరియాసిస్ పేషెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని తగ్గిద్దాం అనుకుంటే వాళ్ళకి బోన్స్ అరిగిపోతాయి. బోన్స్ వాళ్ళ మోకాళ్ళలో నొప్పులొచ్చేస్తుంటాయి. హ్మ్. అండ్ వాళ్ళకి హిప్ జాయింట్ హ్మ్. కంప్లీట్‌లీ ఏవిఎన్ అనే ఒక జబ్బుంటుంది. హ్మ్. చాలా మంది ఆటోఇమ్యూన్ పేషెంట్స్‌లో ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే ఏవిఎన్ అనే జబ్బొస్తది. హ్మ్. ఎవాస్కులర్ నెక్రోసిస్ అని హ్మ్. హిప్ మొత్తం అరిగిపోతదనమాట. ఓకే. వాళ్ళకేంటంటే హిప్ రీప్లేస్‌మెంట్ అవసరం పడతది. లేకపోతే వాళ్ళు నడవలేరు. హ్మ్. ఇలాంటి ఇప్పుడు దానికి మెడిసిన్ ఉందా అంటే ప్రాపర్ మెడిసిన్ లేదు ఇంగ్లీష్ మెడిసిన్‌లో. హ్మ్. సో, సో అందువల్ల ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ జబ్బులన్నీ మొదట రాకుండానే చూసుకోవాలి. కొంత అవగాహన హ్మ్. అనేది ఉండాలి హ్మ్. యాక్చువల్లీ. వస్తే మాత్రం ఇప్పుడు మా దగ్గర మనం ఏం చేస్తామంటే డైట్ ద్వారా, హ్మ్. సప్లిమెంట్స్ ద్వారా, డైజెషన్ ఫిక్స్ చేయడం ద్వారా దీన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకుండా చేస్తాం. అంటే సింప్టమ్స్ రిపీట్ ఓకే. కాకుండా ఓకే. చేస్తాం మేము. హ్మ్. అంటే ఏ స్టేజ్‌లో రావాలి అన్నది గూడా ఉంటుందా సార్ ఇది? దీనికి స్టేజ్ అంటూ ఉండదండి. ఇంకా హ్మ్. ఒక హ్మ్. స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది ఉండదింకా. హ్మ్. ఒకసారి వచ్చిందా వచ్చింది. హ్మ్. సింప్టమ్స్ ఎంతున్నాయనే దాన్ని బట్టి ఇప్పుడు కొంతమందికేంటంటే హ్మ్. వచ్చిన వెంటనే ఫుల్ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. మొత్తం ఒక సోరియాసిస్ వచ్చి మొత్తం బాడీ అంతా సోరియాసిస్ వచ్చేయొచ్చు. హ్మ్. లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి మొత్తం ఫుల్ బాడీ అంతా జాయింట్ పెయిన్స్ వచ్చేయొచ్చు. హ్మ్. 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 కొంతమందికి లేకపోతే మయోసైటిస్ వచ్చి మొత్తం ఫుల్ బాడీ జాయింట్ పెయిన్స్ వచ్చేయొచ్చు. ఓకే. లేకపోతే వస్తుంది కానీ చాలా మైల్డ్ సింప్టమ్స్ ఉండొచ్చు. సో, హ్మ్. మనం చెప్పలేం. హ్మ్. పర్సన్ టు పర్సన్ ఇది డిఫరెన్స్ చూపిస్తుంది. హ్మ్. కానీ వచ్చాక కూడా హ్మ్. ఆ వ్యక్తి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడు, హ్మ్. ఎలా ఉంది లైఫ్ స్టైల్ అనే దాన్ని బట్టి కూడా సింప్టమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. ఇప్పుడు వచ్చింది జబ్బు. హ్మ్. డైట్‌లో ఏం చేంజెస్ లేవు. హ్మ్. విపరీతంగా కార్బోహైడ్రేట్స్, ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తింటున్నాడు. హ్మ్. హ్మ్. ఆ వ్యక్తికి సింప్టమ్స్ పెరిగిపోతూనే ఉంటాయి తగ్గవు. హ్మ్. వచ్చింది చాలా జాగ్రత్తగా రిసర్చ్ చేసి చాలా మంచి ఫుడ్ ఐటెమ్సే తింటున్నారు. హ్మ్. ఆ వ్యక్తిలో సింప్టమ్స్ తక్కువుంటాయి. సో, వస్తే అందరికి స్టేజెస్ అంటూ ఉండవు. కానీ హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి అయితే సింప్టమ్స్ ఎక్కువ ఉండడం గాని, తక్కువ ఉండడం గాని ఉంటాయి. యూజువల్‌గా సార్ ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మామూలుగా అయితే వాళ్ళు చాలా లాంగ్ పీరియడ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. అంటే మీరు ఏ పీరియడ్ లోపల వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించగలుగుతారు? ఎనీ టైమ్ అండి. ఇప్పుడు హ్మ్. ఒక 10 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళుంటారు. హ్మ్. లేకపోతే 25 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళుంటారు. ఏ టైంలో ఎంత ఎంత టైం నుంచి బాధపడుతున్నా, హ్మ్. ఎలాంటి సీరియస్ కండిషన్‌లో ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వొచ్చండి. ఓకే. అండ్ ట్రీట్మెంట్ ఈజ్ లైక్ చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, హ్మ్. నేను ఇందాక చెప్పినట్టు డైజెషన్ ఇష్యూస్ వల్లనే ఆటోఇమ్యూన్ జబ్బులొస్తాయి. హ్మ్. సో, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో ఫైండ్ ఔట్ చేసి వాటిని ఫిక్స్ చేయాలండి. ఓకే. రూట్ కాజ్. రూట్ కాజ్. ఓకే. హ్మ్. సో, ఒక ఎగ్జాంపుల్ పేషెంట్ గురించి చెప్తానండి. యాహ్! మయోసైటిస్‌తో హ్మ్. సఫర్ అవుతున్న పేషెంట్ అనమాట. హ్మ్. ఆ వ్యక్తి చాలా హాస్పిటల్స్‌కెళ్ళాడు. ఇంకా హ్మ్. వెళ్ళని హాస్పిటల్ అంటూ లేదు. హ్మ్. అన్ని చోట్లకి వెళ్ళాడు. అన్ని రకాల ఇంగ్లీష్ మెడిసిన్ వాడాడు. హ్మ్. నేను ఇందాక చెప్పాను యాక్చువల్లీ. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సింప్టమ్స్ తగ్గుతాయని. హ్మ్. అన్ని ఆటోఇమ్యూన్ జబ్బులకి కంప్లీట్‌లీ సింప్టమ్స్ తగ్గవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మయోసైటిస్ పేషెంట్‌కి ఏంటంటే మొత్తం బోన్ లాస్ అయిపోతుంది. హ్మ్. సీపీకే అంటాం. హ్మ్. ఈ సీపీకే వాల్యూ అనేది 10,000 ప్లస్ ఉన్నది ఆ వ్యక్తికి. అది ఓకే. నార్మల్‌గా మనకి 100 లోపల ఉంటది. హ్మ్. 1000 అయితేనే అబ్బో! భయపడిపోతారు. హ్మ్. అది 10,000 దాటుంది. ఓకే. మా దగ్గరికొచ్చినప్పుడు ఆ వ్యక్తి కండిషన్ ఏంటంటే అసలు హ్మ్. నడవలేకపోతున్నాడు. టీ ఇస్తే టీ కప్పుని ఇలా పైకి తెస్తే పడిపోయింది. అంటే టీ కప్పు ఓకే. గూడా ఎత్తి తాగలేని సిట్యుయేషన్. హ్మ్. అతను ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. సో, హైదరాబాద్‌లో జాబ్ చేసుకునేవాడు. హ్మ్. అతను ఇంకా చేయలేక మొత్తం మయోసైటిస్ వల్ల కంప్లీట్‌లీ నీరసం అయిపోయి ఈవెన్ కీబోర్డ్ కూడా టైప్ చేయలేక హ్మ్. ఇంకా ఊరెళ్ళిపోయాడనమాట. సో, ఊరెళ్ళాక ఇంకేం చేస్తాడు ఇక ఏ జాబు చేయలేడు. హ్మ్. కేవలం కుర్చీలో కూర్చొని చేసే ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాడు. చాలా చిన్నదనమాట. ఓకే. ఇంక లైఫ్ ఇంతే ఇంకేం లేదనుకున్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది యూట్యూబ్‌లో వీడియోస్ చూసి. హ్మ్. ఆ వ్యక్తి వచ్చే రోజున పొజిషన్ ఇది. అసలు హ్మ్. ఇంక ఏ మాత్రం ఎనర్జీ లేదనమాట. హ్మ్.
ఆ వ్యక్తికి మేము సేమ్ డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసి సప్లిమెంట్స్ ఇచ్చి డైట్ ఇచ్చాం. ఈ డైట్ యాక్చువల్‌గా మేము సాధారణంగా 3 నెలలే చేస్తాం ఏ పేషెంట్ చేతన. ఎందుకంటే 3 నెలల్లో ఓకే. సింప్టమ్స్ తగ్గిపోయి క్యూర్ అయ్యాక డైట్ డైలీ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ డైట్ కూడా కొంచెం ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. కొంచెం వేరే ఐటెమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. అంటే ఓకే. ఎందుకంటే డైట్ అనేది మరీ అంత హ్మ్. 100కి 100% టేస్ట్ ఉండే డైట్ కాదు. ఓకే. కొంచెం కాంప్రమైజ్ ఉంటది టేస్ట్ విషయంలో. హ్మ్. ఆ వ్యక్తి డైట్ చేసాడు 3 నెలలు. అండ్ సప్లిమెంట్స్ ఫాలో అయ్యాడు. అన్నీ ఫాలో అయ్యాడు. హ్మ్. 3 నెలల్లో 10,000 ప్లస్ సీపీకే వాల్యూ ఉన్న వ్యక్తిది హ్మ్. 120కి వచ్చిందండి. ఓకే. 120 ఆ హ్మ్. రేంజ్‌లోకి వచ్చిందనమాట. హ్మ్. ఆ వ్యక్తి 3 నెలలు పోయాక మా దగ్గరకొచ్చాడు. వచ్చినప్పుడు మామూలుగా పెద్ద వెయిట్ ఉన్న ఒక బస్తా ఏసుకొచ్చాడనమాట. ఓకే. ఒక టీ కప్ కూడా ఎత్తలేని వ్యక్తి ఆ బస్తాని మోసుకుంటూ మా దగ్గరకొచ్చాడు. వచ్చి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు. హ్మ్. ఆ వ్యక్తి నెక్స్ట్ ఇంకా చాలా ఇంకా లైఫ్‌లో కూడా ఏదన్నా సాధిద్దాం అని చెప్పి ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ వ్యక్తి. హ్మ్. ఇంతకాలం చాలా సఫర్ అయ్యాడు. చాలా కష్టపడ్డాడు. కెరీర్ లేదనుకున్నాడు. ఇదంతా డైట్‌తోనే సాధ్యమా సార్? డైట్‌తోనే సాధ్యం. డైట్ ఓకే. అండ్ సప్లిమెంట్స్ 2. సప్లిమెంట్స్. ఎందుకంటే ఓకే. ఓకే. సప్లిమెంట్స్ హ్మ్. దేనికోసం అంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ రాకుండా. హ్మ్. డైజెస్టివ్ సప్లిమెంట్స్ హ్మ్. అండ్ డైట్. హ్మ్. ఎందుకంటే డైట్ ఎలోన్ కెనాట్ వర్క్. ఇప్పుడు హ్మ్. డైట్ తీసుకున్నాము. హ్మ్. ఆ డైట్ డైజెస్ట్ అవ్వట్లేదనుకోండి, హ్మ్. మళ్ళీ ఇష్యూ వస్తది. ఓకే. సో, రూట్ కాజ్ డైజెషన్ ఇష్యూస్. హ్మ్. డైట్ ఏం చేస్తది? సింప్టమ్స్‌ని కంప్లీట్‌లీ సప్రెస్ చేస్తది. హ్మ్. మళ్ళీ ఇంకోసారి రాకుండా చేస్తది. ఈ ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని పెరగకుండా చేస్తది. ఓకే. సో, ఈ డైజెస్టివ్ సప్లిమెంట్స్ వాడుతూ డైట్ ఫాలో అవుతున్నాడు. హ్మ్. ఆ వ్యక్తిని మీరిప్పుడు తగ్గింది గదా! మీరు డైట్ నుంచి కొంచెం డీవియేట్ అవ్వండి. మరీ ఇంత స్ట్రిక్ట్ డైట్ చేయట్లేదంటే, నేను డైట్‌లోంచి బయటికి రాను. ఓకే. ఓకే. ఆ హ్మ్. వ్యక్తి ఇంక రాలేదు డైట్‌లోంచి. హ్మ్. ఇప్పటికి గూడా మాట్లాడితే నైస్. హ్మ్. సేమ్ డైట్ చేస్తున్నాడనమాట. హ్మ్. హ్యాపీగా చేస్తున్నాడు. ఏ మాత్రం బదలేదు. ఎందుకంటే ఒక రకమైన ట్రామా, ఒక రకమైన అవును. భయంకరమైన గతం అనమాట అది. హ్మ్. ఇంకా ఆ వ్యక్తికి ఒక్కసారి నేను బయటకొచ్చినా నాకిది వస్తదన్న భయంతోటి అసలు చేయట్లేదనమాట. బయటికి రావట్లేదసలు. ఓకే. చేస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాడు. హ్మ్. బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. హ్మ్. కంప్లీట్‌లీ హ్యాపీ మనిషి. ఆ ఓకే. బిజినెస్ కూడా ఏంటంటే తేనెటీగల నుంచి హ్మ్. తేనె తీసి తేనెటీగల నుంచి తేనె హ్మ్. ప్రొడ్యూస్ చేసే బిజినెస్ హ్మ్. అన్నమాట. దానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ఉంటది డెఫినెట్‌లీ పనివాళ్ళు. బట్ తను కూడా ఆ హార్డ్ వర్క్ చేస్తూ ఒక టీ కప్ కూడా పైకెత్తలేని వ్యక్తి ఇప్పుడు చాలా ఫిజికల్ హార్డ్ వర్క్ చేస్తూ చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ సూపర్. చేస్తున్నాడు యాక్చువల్‌గా. ఓకే. అందుకనే నేననేది ఫంక్షనల్ మెడిసిన్. హ్మ్. మేము ఫాలో అయ్యేదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఫంక్షనల్ మెడిసిన్ మేము హ్మ్. ఫాలో హ్మ్. అయ్యేది. ఇంటిగ్రేటెడ్ అని ఎందుకంటామంటే మేము అలోపతికి వాడతాము, ఆయుర్వేద వాడతాము, అటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ డైట్ అన్నీ వాడతాం. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఓన్లీ ఒక వైద్యంలో దీనికి సొల్యూషన్ లేదు. హ్మ్. అన్నీ కలిపి యూజ్ చేస్తేనే ఇది ఫిక్స్ అవుతుంది. హ్మ్. కానీ అన్నీ కలిపి అంటే ఒక్కొక్క స్టేజ్‌లో అంటే క్యూర్ చేసే ప్రాసెస్‌లో ఒక స్టేజ్‌లో ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సుంటుంది. అది తక్కువ కాలం ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్‌లో ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాడాల్సుంటుంది. హ్మ్. అవి కొంత ఎక్కువ కాలం వాడాల్సుంటుంది. హ్మ్. కానీ డైట్ ఉంటుంది. డైట్ జాగ్రత్తగా హ్మ్. టైమ్ టు టైమ్ చేస్తుండాలి. హ్మ్. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఒక 3 నెలల డైట్ ఉంటుంది. హ్మ్. ఆ 3 నెలలు అయిపోయాక ఒకసారి ఆ వ్యక్తికి మొత్తం కంట్రోల్‌లోకొచ్చాక హ్మ్. మనం వీక్లీ ఒక 2 రోజులో, 3 రోజులో డైట్ ఫాలో అవ్వాల్సుంటుంది. మిగిలిన రోజులు కావాలంటే హ్మ్. ఏది కావాలంటే అది తినొచ్చు అన్నట్టుంటుంది. సో, ఓకే. ఇలా ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. బట్ ఎనీథింగ్ హ్మ్. ఫస్ట్ అయితే డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ అవ్వాలండి. డైజెషన్ ఓకే. ఇష్యూస్ ఫిక్స్ అవ్వకపోతే హ్మ్. నో ఆటోఇమ్యూన్ డిసీజ్ కెన్ బి క్యూర్డ్ అండి. ఓకే. ఇది ఇక్కడ హ్మ్. థంబ్ రూల్ అనమాట. యెస్. డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయా, కాన్‌స్టిపేషన్ గానీ, హ్మ్. ఆహ్, బ్లోటింగ్ గానీ, గ్యాస్ హ్మ్. గానీ, హ్మ్. ఇర్రెగ్యులర్ గా మోషన్స్ అవ్వడం గానీ, లేకపోతే రోజుకి ఎక్కువ సార్లు మోషన్స్ అవ్వడం గానీ, హ్మ్. హార్డ్ స్టూల్స్ ఉండడం గానీ, ఫ్రీ మోషన్ కాకపోవడం గానీ, పొద్దున్న వితిన్ 2, 3 అవర్స్ స్పాన్‌లో 2 సార్లు, 3 సార్లు మోషన్స్ అవ్వడం గానీ, ఇలాంటి హ్మ్. ఎనీ డైజెషన్ ఇష్యూ వాళ్ళ ఆటోఇమ్యూన్ జబ్బు రివర్స్ కాదండి. ఓకే. హ్మ్. మనం ఫస్ట్ తగ్గించాల్సింది వాళ్ళ డైజెషన్ ఇష్యూని. ఎందుకంటే ఆటోఇమ్యూన్ జబ్బులన్నీ నథింగ్ బట్ ద రిజల్ట్ ఆఫ్ డైజెషన్ ఇష్యూస్. ఓకే. ఓకే. యాహ్! సో, డైజెషన్ ఇష్యూస్ ఏ చిన్నదైనా దాన్ని లైట్ తీసుకోకూడదు. అవును. అంతేనా? యెస్. అవునండి. రైట్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సో మచ్ సార్. మీ టైమ్ స్పెండ్ చేసినందుకు. థాంక్స్ అండి.